గోమూత్రం యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. గోమూత్రం దాని విస్తృత ఆరోగ్య ప్రయోజనాల కారణంగా శతాబ్దాలుగా సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించబడుతోంది. ఈ సహజ పదార్థం అనేక చికిత్సా లక్షణాలను కలిగి ఉందని నమ్ముతారు, ముఖ్యంగా ఇతర సహజ పదార్థాలతో కలిపినప్పుడు. ఆయుర్వేద పద్ధతులు మరియు ఆధునిక పరిశోధనలలో వివరించిన విధంగా గోమూత్రం యొక్క కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. మొదటిది క్యాన్సర్ మరియు కుష్టు వ్యాధి చికిత్స, అంటే క్యాన్సర్ అండ్ డెప్రెసివ్ ట్రీట్మెంట్. క్యాన్సర్ మరియు కుష్టు వ్యాధితో సహా వివిధ దీర్ఘకాలిక పరిస్థితులకు చికిత్సగా ఆవు మూత్రాన్ని తరచుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. దీని యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఈ పరిస్థితుల లక్షణాలు మరియు తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయని నమ్ముతారు. రెండవది రక్తహీనత చికిత్స, ట్రీట్మెంట్ ఆఫ్ అనీమియా. త్రిఫల అంటే విభితకి, హరితకి మరియు అమలకితో తయారు చేయబడిన ఆయుర్వేద మూలికా సూత్రం. త్రిఫల కలయిక ఆవుపాలు మరియు గోమూత్రంతో కలిపి రక్తహీనతకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. మహాయోగరాజ్ గుగ్గుల్ అని పిలువబడే ఈ శక్తివంతమైన మిశ్రమం రక్త ప్రసరణ మరియు ఇనుమ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని, శరీరంలోని ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుందని చెబుతారు. మూడవది జ్వరం నుండి ఉపశమనం, అంటే ఫీవర్ రిలీఫ్. ఆవు మూత్రాన్ని సాంప్రదాయకంగా జ్వరం చికిత్సకు ఉపయోగిస్తారు. గోమూత్రం, నెయ్యి, పెరుగు మరియు ఎండుమిరపకాయల మిశ్రమాన్ని ఆయుర్వేద చికిత్సలలో జ్వరాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. అదనంగా ఆవు మూత్రం, తేనె మరియు పసుపు పొడి యొక్క స్వేదన మిశ్రమంతో పుక్కిలించడం గొంతు నొప్పిని తగ్గిస్తుందని మరియు జ్వరం లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. నాలుగవది మూర్ఛ చికిత్స, ఎపిలెప్సీ ట్రీట్మెంట్. దారు హరిద్ర మరియు గోమూత్ర కలయికను మూర్ఛ చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ మిశ్రమం నాడీ వ్యవస్థను నియంత్రించడంలో మరియు మూర్ఛల ఫ్రీక్వెన్సీని తగ్గించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. మూర్ఛ చికిత్స, సీజియర్ ట్రీట్మెంట్ ఇన్ నైజీరియా. నైజీరియాలోని కొన్ని ప్రాంతాలలో పిల్లల్లో మూర్ఛల చికిత్సలో ఆవు మూత్రం ఉపయోగించబడుతుంది. వెల్లుల్లి, పొగాకు, రాతి ఉప్పు, ఆవు మూత్రం మరియు నిమ్మ తులసి రసం కలిపిన మిశ్రమం మూర్ఛలను నియంత్రించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. పెప్టిక్ అల్సర్లు మరియు ఆస్తమా చికిత్స, అంటే ట్రీట్మెంట్ ఆఫ్ పెప్టిక్ అల్సర్స్ అండ్ ఆస్మా. పెప్టిక్ అల్సర్లు, ఉబ్బసం మరియు కొన్ని కాలేయ వ్యాధులకు చికిత్స చేయడానికి ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తారు. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే మరియు వైద్యంని ప్రోత్సహించే లక్షణాలను కలిగి ఉందని నమ్ముతారు. ఈ పరిస్థితులను నిర్వహించడానికి సహాయపడుతుంది. యాంటీబయోటిక్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు, అంటే యాంటీబయోటిక్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR నుండి భారతీయ శాస్త్రవేత్తలు పరిశోధన యాంటీబయోటిక్గా పనిచేసే ఆవు మూత్ర స్వేదనం అభివృద్ధికి దారితీసింది. ఈ మిశ్రమాన్ని బయో ఎన్హాన్సర్గా ఉపయోగిస్తారు. ఇది ఇతర ఔషధాలు, యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను పెంచుతుంది. మరొకటి క్యాన్సర్ నిరోధక లక్షణాలు, అంటే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. 2010లో డియోలాపర్ పరిశోధన విభాగం మరియు నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థ అనగా నీరీ ఆవు మూత్రం ఆధారిత ఔషధం కోసం US పేటెంట్ పొందాయి. ఈ మిశ్రమం ఆక్సీకరణం వల్ల కలిగే DNA నష్టాన్ని నివారిస్తుందని, క్యాన్సర్ చికిత్సలో సంభావ్య చికిత్స ప్రయోజనాలను అందిస్తుందని చెప్పబడినది. చర్మ వ్యాధుల చికిత్స, ట్రీట్మెంట్ ఆఫ్ స్కిన్ డిసీజెస్. రసమజన అని పిలువబడే దారు హారిద్ర, అంటే చెట్టు పసుపు యొక్క సజల సారం ఆవు మూత్రంతో కలిపినప్పుడు కఫమూల చర్మ వ్యాధులకు
చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఈ కలయిక చర్మపు చికాకులు, దద్దుర్లు మరియు ఇతర సంబంధిత పరిస్థితులను తగ్గించడంలో సహాయపడుతుందని చెప్తారు. భారతదేశంలో ఈ రోజు గోమూత్రాన్ని ఉపయోగించి అందుబాటులో ఉన్న మందులు. భారతదేశంలో ఆవు మూత్రం ఆధునిక వైద్యంలోకి ప్రవేశించింది మరియు ఇప్పుడు మెడికల్ షాపుల్లో లభించే అనేక ఓవర్ ది కౌంటర్ ఉత్పత్తులు మరియు చికిత్సలలో ఉపయోగించబడుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని మందులు మరియు సూత్రకరణాలు తెలుసుకుందాం. మొదటిది పంచగవ్య గోమూత్ర ఆధారిత మందులు. ఈ మందులు తరచుగా ఆవు మూత్రాన్ని ఆవు పేడ, పాలు, నెయ్యి మరియు పెరుగు వంటి ఇతర ఉత్పత్తులతో కలుపుతారు. పంచగవ్య నిర్విషీకరణ, రోగ నిరోధక శక్తిని పెంచే మరియు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉందని నమ్ముతారు. గోమూత్ర ఆర్క్. గోమూత్ర ఆర్క్ అనేది స్వేదన గోమూత్ర ఉత్పత్తి. దీనిని జీర్ణ రుగ్మతలు, జ్వరం, మధుమేహం మరియు చర్మ వ్యాధులు వంటి వివిధ వ్యాధులకు ఉపయోగిస్తారు. దీనిని సాధారణంగా సాధారణ ఆరోగ్యానికి టానిక్గా తీసుకుంటారు. మూడవది మహాయోగరాజ్ గుగ్గుల్. ఆవు మూత్రం సహా వివిధ మూలికల నుండి తయారైన ఈ ఆయుర్వేద సూత్రీకరణను రక్తహీనత, కీళ్లవాతం మరియు ఇతర కీళ్ల సంబంధిత వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇది బలం మరియు శక్తిని పెంచడానికి ఒక సాధారణ నివారణ. నాలుగవది గోమూత్ర ఘృత అంటే గోమూత్రంతో కలిపిన నెయ్యిని ఆయుర్వేద చికిత్సలలో చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు మరియు జీర్ణ సమస్యలకు ఉపయోగిస్తారు. ఇది తరచుగా దాని పునరుజ్జీవనం మరియు వైద్యం లక్షణాలకు సిఫార్సు చేయబడుతుంది. గోమూత్ర డిస్టిలేట్ క్యాప్సూల్. ఈ క్యాప్సూల్స్ లో సాంద్రీకృత గోమూత్ర స్వేదనం ఉంటాయి మరియు యాంటీబయోటిక్స్ మరియు యాంటీ ఫంగల్స్ గా పనిచేస్తాయని నమ్ముతారు. అవి రోగ నిరోధక పనితీరు, నిర్విషీకరణ మరియు జీర్ణ ఆరోగ్యాన్ని నిర్వహించడానికి ఉపయోగిస్తారు. గోమూత్ర ఆధారిత ఆయుర్వేద మాత్రలు. ఈ మాత్రలు తరచుగా వివిధ కాలేయ వ్యాధులు, పెప్టిక్ అల్సర్లు మరియు జీర్ణశయాంతర సమస్యలకు సూచింపబడతాయి. అవి శరీర అంతర్గత వ్యవస్థలను సమతుల్యం చేయడానికి మరియు మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడతాయి. మరొకటి ఆవు మూత్రం ఆధారిత క్రీములు, లేపనాలు. చర్మపు చికాకులు, తామర, దద్దురులు మరియు గాయాలకు చికిత్స చేయడానికి గోమూత్రం ఆధారిత సమయోచిత క్రీములు మరియు లేపనాలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. ఈ ఉత్పత్తులు చర్మ వైద్యంను ప్రోత్సహించడానికి గోమూత్రం యొక్క శోథ నిరోధక మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను ఉపయోగిస్తారు. నీరి కేఎఫ్టి అనేది ఒక ప్రసిద్ధ మూలికా సూత్రీకరణ. దీనిలో గోమూత్ర స్వేదనం ఉంటుంది. దీనిని మూత్రపిండాల సమస్యలకు చికిత్స చేయడానికి మరియు మూత్రపిండాల పనితీరు మద్దతుగా ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది మూత్రనాళాల ఇన్ఫెక్షన్, యూటీఐలు మరియు మూత్రపిండాలలో రాళ్లను నిర్వహించడంలో సహాయపడుతుంది. గోమూత్ర ఆధారిత క్యాన్సర్ నిరోధక ఔషధం. ఆవు మూత్ర స్వేదనం నుండి తీసుకోబడిన కొన్ని ఆయుర్వేద మందులు వాటి క్యాన్సర్ నిరోధక లక్షణాలకు పేటెంట్ పొందాయి. ఈ సూత్రీకరణలు DNA నష్టాన్ని నివారిస్తాయని మరియు ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయని నమ్ముతారు. మూర్ఛ వ్యాధికి ఆవు మూత్రం. దారుహారిద్ర మరియు గోమూత్ర కలయిక వంటి ప్రత్యేక సూత్రీకరణలు ఉన్నాయి. వీటిని మూర్ఛ మరియు మూర్ఛ రుగ్మతల చికిత్సలో ఉపయోగిస్తారు. ఇవి కొన్ని ఆయుర్వేద దుకాణాలలో సిరప్లు లేదా మాత్రల రూపంలో లభిస్తాయి. గోమూత్రం లేదా ఆవు మూత్రం ఆయుర్వేద వైద్యంలో కీలకమైన భాగం. దాని విస్తృత శ్రేణి చికిత్స ప్రయోజనాలకు విలువైనది. ఆధునిక పరిశోధన దాని సాంప్రదాయ ఉపయోగాలలో చాలా వరకు ధృవీకరించడం ప్రారంభించింది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడంలో, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కోవడంలో కూడా. నేడు జీర్ణ సమస్యలు మరియు చర్మ వ్యాధుల నుండి శ్వాసకోశ సమస్యలు మరియు రోగనిరోధక మద్దతు వరకు వివిధ పరిస్థితులకు భారతీయ వైద్య దుకాణాలలో అనేక గోమూత్ర ఆధారిత మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏదైనా ప్రత్యామ్నాయ చికిత్సలను ఉపయోగించే ముందు, ముఖ్యంగా గోమూత్రం శక్తివంతమైన సహజ పదార్థాలతో కూడిన వాటిని ఉపయోగించే ముందు ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించడం ముఖ్యం. జై శ్రీరామ్.